హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చాలా టెల్స్. ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పప్పు ఉడకబెట్టేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, నూనె వేసుకోవాలి. తర్వాత చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇలా వెజ్జెస్ సొరకాయ, బెండకాయ, ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, పసుపు. తర్వాత ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్, దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత వెజ్జీస్ అన్నీ వేసేసుకోవాలి. సొరకాయ, బెండకాయ, టమాటో అవన్నీ వేసేసుకున్నాక సాల్ట్, కారం వేసుకొని మగ్గనిచ్చాక చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఆ చింతపండు రసంకి తగ్గట్టు పులుపుకి తగ్గట్టు వాటర్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇది మసిలేటప్పుడు పప్పు వేసుకోవాలి. ఇలా 20 మినిట్స్ బాయిల్ అయ్యేటప్పుడు కరివేపాకు వేసేసుకొని సాల్ట్ వేసుకుంటే సాంబార్ రెడీ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.